ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎవరైనా తిని ఆహా ఏమి రుచి అనాల్సిందే. అంత టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీని ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? కమ్మని గుత్తొంకాయ కూరని ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో ఇక్కడ చూద్దాము. ఇక్కడైతే నేను గుత్తొంకాయలు, నల్ల వంకాయలు తీసుకున్నానండి. వీటిని ఫస్ట్గా అయితే ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ముందుగా ఇవి వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. అందులోనే మనం ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి కాస్తంత వేగిన తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులు కూడా వేసుకొని నువ్వులు అనేవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. త్వరగా వేయడానికి ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ టొమాటోస్ని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం ఒకసారి వంకాయలు ఎలా వేగాయో చూద్దాము. చూడండి, ఇలా రెండో వైపు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలండి వంకాయలు. మీరు మసాలా స్టఫ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను ఇక్కడ ఏ స్టఫింగ్ చేయలేదండి, నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వేయించుకునే మసాలాలో కొబ్బరి పొడి వస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడి ఇది. మీరు కావాలనుకుంటే ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేనైతే పొడిగా చేసి వేసుకున్నాను. 2 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను. ఇది కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇది కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. మీ దగ్గర ధనియాలు ఉన్నా వేసుకోవచ్చు. ఇలా ధనియాల పొడి ఉన్నవారు కూడా ఇలాగైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మాత్రం ఏం చేంజెస్ అనేవి ఉండవండి టేస్ట్లో. మనకైతే మసాలా సిద్ధమైపోయింది. చూడండి, వంకాయలు వేగుతున్నాయి. మనకైతే మసాలా సిద్ధమైంది కదా. ఈ మసాలాని కాస్తంత చల్లారనిచ్చి మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతా వేసేసుకొని కాసిన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ వేసుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకైతే వంకాయలు కూడా వేగిపోయాయి. వేగిన వంకాయల్ని మరో ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి ఎలా వేగాయో. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కర్రీని తాలింపు వేసుకుందాము. ఒక గిన్నెలోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇందులో కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది చిటపటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ పేస్ట్ అనేది బాగా వేగాలండి. ఈ విధంగా కలుపుకొని మనం పట్టుకున్న మిక్సీ జార్లో ఇంకా పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్స్ట్రా వాటర్ వేసుకొని ఆ వాటర్ అనేది దీంట్లో పోసేసుకుందాము. ఇవి కూడా పోసేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ మసాలా పేస్ట్ ని మనం వేగనివ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో ఇలా తేలేంత వరకు ఈ మసాలా పేస్ట్ ని మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన మసాలా పేస్ట్ లో మనం సరిపడినంత పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ రెండు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి.
ఇదంతా వేగిపోయిందని అనుకున్న తర్వాత ఇందులోకి మనం కారం వేసుకుందాము. చూడండి, నేనైతే ఇక్కడ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసాను. అలాగే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేస్తున్నాను. మొత్తంగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని యూజ్ చేశాను. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, కారం కూడా వేగిపోయిన తర్వాత దీంట్లో కాస్తంత గరం మసాలా వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వేసాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకొని మనం వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి. ఈ కర్రీలో వంకాయలు అనేవి కాసేపు ఉడికితే మనకి గుత్తొంకాయ కూర రెడీ అయిపోతుందండి. ఇవన్నీ వేసుకొని నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ, మీరు కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు. గ్రేవీ కావాలనుకున్న వారు వంకాయలు ఉడికేలోపు మనకు కర్రీ అనేది ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి కాస్తన్ని వాటర్ వేసుకొని ఉడికించుకున్నా పర్లేదండి. ఇప్పుడు మూత పెట్టి ఈ కర్రీని మనం ఉడకనివ్వాలి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడకాలి, సరిపోతుంది. మనకైతే మసాలా అనేది వంకాయకి బాగా పట్టిందండి. చూడండి ఎలా ఉందో, చూస్తేనే నోరూరిపోతుంది కదా. చాలా సింపుల్ అండి చేసుకోవడం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు గ్రీన్ కలర్ వంకాయ చేసుకున్నా పర్లేదండి, కానీ దానికంటే ఈ నల్ల వంకాయల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చెప్పక్కర్లేదన్నమాట. ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ. రైస్ లోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తిన్నవారు ఎవరైనా ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి. కాంప్లిమెంట్స్ మాత్రం మీకు కంపల్సరీగా వస్తాయి, ఇది మాత్రం పక్కా అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.